కొంతవరకైనా సరే నాకు తెలుసు. సో ఇంకా నేర్చుకుంటే నాకు మంచిది, అలాగే మీ వరకు కూడా ఎంతో కొంత నేర్చుకుంటే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్దాం. మనం ఈరోజు వచ్చేసి ఎకరానికి ఎంత ఖర్చు, అసలు ఏది మల్చింగ్ వేసుకుంటే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, వితౌట్ మల్చింగ్ వేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది. నేను సుమారుగా ఎస్టిమేషన్ బిల్ వేసుకున్నాను. ఎకరానికి వచ్చేసి బొప్పాయి సాగు చేస్తే మనకి ఒక 30 నుంచి 40 వేల రూపాయల దాకా ఖర్చు ఈజీగా వస్తుంది. ఎవడో చెప్పిండు అని చెప్పేసి అనుకోకూడదండి. నాకు తెలిసినంత వరకు 30 నుంచి 40 వేలు ఈజీ ఖర్చు వస్తుంది. అది ఖర్చు అనేది కూడా మనం వాడే విధానం బట్టే ఉంటుంది. టోటల్గా నేను చెప్పే బట్టి అయితే కాదండి. మనం చెప్పే విధానం బట్టే ఖర్చు అనేది పెరిగిద్ది. ఇంకా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది రైతు యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. నేను చెప్పినట్టుగా వాడుకోవాలనే విషయం రూలేం లేదండి. ఇంకా ఖర్చు కూడా ఇంకా తగ్గించుకోవచ్చు, ఇంకా పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక రైతు దగ్గర ఉన్న ఇన్కమ్ బట్టి చేసుకోవాలి. సో నేను మొదటి నుంచి చివరి దాకా చెప్తాను. ముందుగా మనం ప్రిపరేషన్ చేసుకోవాల్సింది దుక్కి. మెయిన్గా మనం కావాల్సింది ఎకరానికి ఒక ఎకరం సాగు చేద్దాం అంటే ఒక ఎకరం వరకే చెప్తాను నేను. మిగతాది మీ యొక్క కౌంటింగ్ బట్టి మీరు చేసుకోండి. ఎకరాలు కొంతమంది ఒక రైతు వచ్చేసి 10 నుంచి 20 ఎకరాలు కూడా సాగు చేస్తారు. నేనే ఒక 10 ఎకరాల దాకా సాగు చేస్తాను ప్రతి సంవత్సరం కూడా. అలాగే నెక్స్ట్ కూడా ఒక 20 ఎకర్స్ ప్లానింగ్ అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎన్ని ఎకరాలని చెప్పట్లేదు, ఒక ఎకరాదే ఖర్చు గురించే చెప్తున్నాను. ఆ ఒక్క ఎకరం కూడా రాసుకోండి మీరు. కాకపోతే అర్థం కాకపోతే 1-2 సార్లు మీరు మన యొక్క వీడియో చూడండి. సో ఇప్పుడు చూసుకుందాం ఒక ఎకరం గురించి ఖర్చు నేను చెప్పేది. ముందుగా మనకు కావాల్సింది దుక్కి కావాలి. అంటే ఒక నేల మంచి భూమి తీసుకొని, భూమి ఎటువంటి సాయిలో మీరు తీసుకునే బట్టి, మంచి సాయిల్ అయితే నో ప్రాబ్లం అండి. మీకు అర్థం కాకపోతే మన కామెంట్ రూపంలో చెప్పండి, మనం అది కూడా చెప్తాను. లేకపోతే ఫోన్ చేయండి, దాని గురించి కూడా చెప్తాం. మనకు ముందు మనకి ఇంపార్టెంట్ సాయిల్, మంచి సాయిల్ తీసుకోవాలి, మంచి భూమి ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత దాంట్లో మనం ఏదైనా సరే పచ్చి రొట్టె అంటూ వేసుకోవాలి మెయిన్గా. అంటే ఇప్పుడు సీజన్ మనకి వస్తుంది కదా, జూన్ జూలైలో వేసుకొచ్చేటప్పుడు మనకి చెడు వానలు పడినప్పుడు మనం ఏదైనా సరే ఒక కల్టివేషన్, ఒక గొర్రు సెట్టు కల్టివేషన్ చేసుకొని ఒక పచ్చి రొట్టె అంటే ఇప్పుడు మినుములు, పెసర్లు వచ్చినాయి కదా మనకి. అలా కాకుండా నవధాన్యాలు వేసుకోండి. మనకి ఏదైనా సరే ఒకటి ఇది అది అని కాకుండా అన్ని దాంట్లో కలిసి వస్తుంది మనకి. నవధాన్యాలు ఎంచుకుంటే చాలా వరకు మంచిదండి. అలా ఎంచుకోండి. అది వేసిన తర్వాత మనకు కల్టివేషన్ ఆటోమేటిక్గా బోధ కల్టివేషన్ అన్నీ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ముందు మనకి సాయిల్ ఇంపార్టెంట్, దాని తర్వాత మనకి పచ్చి రొట్టె ఇంపార్టెంట్, దాని తర్వాత మనకి కల్టివేషన్ చేసుకోవాలి, మొక్కలు వేసుకోవాలి, పెంచుకోవాలి. కానీ ఖర్చు ఎంతో మనకు తెలియదు కదా. సో ఇది ఇంకా చూసుకుంటే మనము ఒక ప్యాకెట్ మొక్కలు వచ్చేసి మనకి 4,000 రూపాయలు. రెడ్డి మనం చూసుకుంటే నెంబర్ 15 చూసుకుంటే వేరే కాస్ట్ ఉంటుంది. అది ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను చెప్పడం జరుగుతుంది. అయితే రెడ్డి చూసుకుంటే 4,000 నుంచి 4,500 దాకా అయితే మనకి కాస్ట్ ఉంది. మార్కెట్ ఒక్కొక్క ఏరియా బట్టి నడుస్తుంది మనకి. సో ఒక ఎకరానికి కావాల్సింది 700 నుంచి, చాలామంది రైతులు వచ్చేసి మనకి ఎకరానికి 700 వేస్తున్నారు మొక్కలు, అలాగే 1000 మొక్కలు వేస్తున్నారు, అలాగే 1100 మొక్కలు కూడా వేస్తున్నారు. ఒక్కొక్క రైతు ఆలోచన ఒక్కొక్కలాగా అయితే ఉంది మనకి. సో మ్యాక్సిమం వేసుకోవాల్సింది ఏంటంటే 800 నుంచి 900 మొక్కల దాకా వేసుకోవాలి. ఎక్కువ అంతకి మించి మొక్కలు వేసుకుంటే మనకి అక్కడ దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే క్రాప్ డిస్టెన్స్ కూడా వస్తుంది మనకి, రోగాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే నాకు ఒకటి తెలిసింది ఏంటంటే ఎక్కువ మొక్కలు వేసుకోవడం కారణం ఏంటంటే ఎండ సమస్యకి అయితే ఎక్కువ మొక్కలు వేసుకుంటున్నారు. సో అది కూడా కొంచెం వరకు బెటరే. కాకపోతే మనకి క్రాప్ విషయం తగ్గిపోయి చాలా వరకు ఎఫెక్ట్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా నేను ఎస్టిమేషన్ అనుకున్న ప్రకారం అయితే ఒక ఎకరానికి 900 మొక్కలే దాటకూడదు, దాన్ని మించి దాటకూడదు. సో ఎంత వీలుంటే 800 నుంచి 900 వరకే వేయండి, ఎక్కువ దాటకూడదు. డిస్టెన్స్ చూసుకుంటే 6 to 6 వేసుకోండి, 6 to 9 సరే వేసుకోండి, అలా డిస్టెన్స్ చూసుకోండి. అయితే ఒక ప్యాకెట్ మనకైతే సో నా లెక్క ప్రకారం చూసుకుంటే ప్యాకెట్ నర అయితే ఖర్చు మనకైతే పడుద్ది. కాకపోతే నర ప్యాకెట్లు ఎవరు అమ్మరు కాబట్టి 2 ప్యాకెట్ కంపల్సరీ తీసుకోవాలి. అయితే 4,000 ఎంత అయితే మనకి 8,000 అయితే, అంటే పైన 500 కలిపి 9,000 రూపాయలు అయితే ఖర్చు అయింది మనకి. సో ఒక ప్యాకెట్కి వచ్చి ఎకరానికి వచ్చేసి 900 రూపాయలు ఖర్చు అయితే మన ప్యాకెట్స్ దొరికిద్ది, ప్యాకెట్స్ ఖర్చు అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్యాకెట్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే మొక్కలు, అంటే కొంతమంది విత్తనాలు వేసుకుంటున్నారు, అలాగే కొంతమంది ఈ మొక్కలు తీసుకుంటున్నారు. మొక్కలు మనం చూసుకుంటే 11,000 నుంచి 13,000 రూపాయల దాకా అయితే ఖర్చు అయింది మనకి. ఒక మొక్క 10 రూపాయలు చూసుకుంటే 10,000 అయింది, లేదు 13 రూపాయలు చూసుకుంటే 13,000 అవుతుంది మనకి. అంటే 1000 మొక్కలు చూసుకుంటే సుమారుగా, అంటే మొక్కలు ఎంతైనా కూడా మనకి 10,000 నుంచి 13,000 రూపాయలు అయితే మొక్కలు అయితే ఖర్చు అయింది మనకి. దాని తర్వాత ఏంటంటే కల్టివేషన్కి సుమారుగా
కల్టివేషన్ చూసుకుంటే 5,000 నుంచి ఒక 7,000 రూపాయల దాకా ఖర్చు అయితే మనకి అయింది కల్టివేషన్కి వచ్చేసి. అలాగే మల్చింగ్ వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏపీలో చాలా కొంతవరకు అయితే ఈ మల్చింగ్ వేస్తున్నారు. అలాగే తెలంగాణలో చాలా వరకు అయితే మల్చింగ్ సాగే చేస్తారు. ఎందుకంటే మరి తెలియదు నాకైతే. మల్చింగ్ అయితే మనకి కలుపు నివారణ కోసమే మల్చింగ్ వాడుకోవాలి ఎప్పుడైనా సరే. మల్చింగ్ అనేది అది ఒక్కదానికే పనికొస్తుంది మనకి. అది కలుపు కోసమే అది మల్చింగ్ వేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మల్చింగ్ వేసుకుంటే ఎకరానికి 3 రోజులు అయితే కంపల్సరీ పడుద్ది. 2.5 రోజులే పడుతుంది మనకి. కాకపోతే 3 రోజులే ఇస్తారు మనకి వాళ్ళు వచ్చేసి. అది దానికి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఒక రోల్ వచ్చేసి 2,000 నుంచి 2,500 2,800 దాకా కూడా 3,000 రూపాయల దాకా కూడా కాస్ట్ అయితే నడుస్తుంది మనకి మార్కెట్లో మంచి మల్చింగ్ బట్టి. అలాగే డ్రిప్ చూసుకుంటే మనకి ఒక 3 రోజులు నడిచింది. 3 రోజులు అయితే మనకు సరిపోయింది డ్రిప్ కూడా మనం చూసుకుంటే. అంటే ఒక 3 రోజులు ఏమో మల్చింగ్ సీట్స్ కావాలి, డ్రిప్ కూడా ఒక 3 రోజులు కావాలి కంపల్సరీ. 3 సరిపోద్ది ఎకరానికి. 2.5 సరిపోయింది మనకి. కాకపోతే అది నరనర ఎవరు కాబట్టి అరవై ఎవరు కాబట్టి 3 రోజులు అని చెప్పి నేను అంటున్నాను. ఈ యొక్క డ్రిప్ చూసుకుంటే మన కాస్ట్ చూసుకుంటే ఈ 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది మనకి. మల్చింగ్ చూసుకుంటే 9,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. నేను కొంచెం ₹1 ఎక్స్ట్రానే చెప్తున్నాను. అది కౌంటింగ్ అనేది మీ యొక్క అంచనా ప్రకారం ఉంటుంది. నేను ఒక వీడియో పక్కన నేను అది కూడా మెన్షన్ చేస్తాను. మనకి మల్చింగ్కి ఎంత ఖర్చు ఉంటుంది, డ్రిప్కి ఎంత ఖర్చు ఉంటుంది, అలాగే మొక్కకి ఎంత ఖర్చు ఉంటుంది, మొత్తం కూడా వీడియో పక్కన ప్రతిదీ మెన్షన్ చేస్తాను. అర్థం కాకపోతే 1-2 సార్లు చూసుకోండి మన యొక్క వీడియో వచ్చేసి. అలాగే మనకి మల్చింగ్ ఒకే చెప్పేశాను, డ్రిప్ చెప్పేశాను, అలాగే మొక్కలు చెప్పేశాను, విత్తనాలు తీసుకుంటే కూడా ఖర్చుతో చెప్పేశాను మీకు. అలాగే అవన్నీ అయిన తర్వాత మనకి సుమారుగా ఒక లేబర్స్ ఖర్చు మనం చూసుకుంటే ఒక మొక్కలు వేయడానికి ఒక 4 కూలీలు సరిపోతాయి మనకి. 3 నుంచి 4 కూలీలు సరిపోతాయి. అంతగా ఎక్కువగా మీ ఇంట్లోనే వర్కర్స్ ఉంటే, అంటే మనమే ఒక ఫ్యామిలీ మెంబర్స్ వేసుకోవాలనుకుంటే ఈజీగా ఖర్చు లేకుండా కూడా సాగు చేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు. ఎంత అంటే ఒక ఎకరానికి 900 మొక్కలు వేయడం ఎంత పెద్ద బరువు కాదు మనకి. ఒక రోజుకి 20-30 సార్లు కూడా వేసుకోవచ్చు, తేలిగ్గా పాటుగా వేసుకోవచ్చు. అక్కడక్కడ వేయాల్సిన మొక్కలే కాబట్టి. సో అది అంత ఖర్చు అయితే ఉండదు మనకి. దాని తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఖర్చు అని చెప్పి ఒక 1,000 నుంచి ఒక 2-3 వేల దాకా అయితే మనకి ఉంటుంది ఇక సుమారుగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఖర్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది ఇవన్నీ కాకుండా ముందుగా మనకి పచ్చి రొట్టె వేసిన తర్వాత కూడా ఒక ఆవు పెంట వేసుకోవచ్చు. అలాగే దాని తర్వాత గోదావరి గోల్డ్ అయినా సరే వర్మి కంపోస్ట్ లాంటి కూడా అది కూడా వేసుకోవచ్చు మనము. అలాగే ట్రైకోడర్మా, పొటాషు, డిఏబి, సూపర్ బ్యాగ్లు ఇలాంటివి కూడా, సాయిల్ స్టార్ అంటే గుల్క గ్రానుల్స్ అని చెప్పేసి ఇలా కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎకరానికి ఖర్చు ఎంత అని చెప్పి నేను అంటున్నానంటే, పర్టికులర్గా చెప్తున్నానంటే, మల్చింగ్ డ్రిప్ వేస్తే ఎకరానికి ఈ 30 నుండి 50,000 దాకా అయితే మనకు వస్తుంది. ఎందుకంటే మల్చింగ్కి ముందే పేమెంట్ కట్టాలి కాబట్టి కొంచెం ఒక ఎక్స్ట్రా అయితే మనకి 40 నుంచి 50,000 దాకా ఖర్చు వస్తుంది ఎకరానికి వచ్చేసి. మల్చింగ్ సాగు వేసి అన్ని నేను చెప్పిన పద్ధతులు అన్ని పాటిస్తే బరాబర్ ఒక 50,000 అయితే సుమారుగా వస్తుంది నాకు తెలిసి ఖర్చు అయితే. 50,000 ఎస్టిమేషన్ పక్కనే పెట్టుకోవాలి కంపల్సరీ. అలాగే మనకి మల్చింగ్ లేకుండా, డ్రిప్ లేకుండా సాగు అంటే ఎకరానికి 30,000 చాలండి. అది ఎక్కువ. అది ఏది మల్చింగ్ వితౌట్ మల్చింగ్ ఉంటే 30,000 అది సరిపోయింది మనకి ఎకరానికి వచ్చేసి. దీనికి మించిన ఎక్కువ అయితే నాకు చెప్పండి, తగ్గించడం అంటే ఖర్చు ఎలా తగ్గించుకోవాలో చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి స్టార్టింగ్లో మొక్కలు వేసేటప్పుడు ఎలా చేస్తున్నంటే రైతులు వచ్చేసి వేసిన మొదటి నెలలో ఎటువంటి మందులు కొట్టాలో తెలియదు చాలా మందికి, ఏ మందులు చేయాలో తెలియదు. వేసిన ఎండ చూసుకుంటే మనకి ఎండలో సమ్మర్ సీజన్ కాబట్టి మొక్కలకి ఎక్కువ ముడత వచ్చే అవకాశం ఉంటుంది. మొక్క యాక్టివ్ అయితే ఉండదు ఎక్కువ శాతం కూడా. అలాగే ఇప్పుడు మనకి మొదటి నెల ఎలాంటి మందులు వాడుకోవాలి, అలాగే ఎటువంటి పద్ధతులు పాటించాలి, అలాగే మొక్క ఎలా పద్ధతిలో వేసుకోవాలి, ఏ పద్ధతిలో వేసుకుంటే మనకి మొక్క కూడా ప్రతి మొక్క చనిపోకుండా బతికే అవకాశం ఉండాలి. మొక్కని ఎటువంటి సరైన విధానంలో మన మొక్క వేసుకోవాలి, ప్రతి ఒక్క హోల్లో ఎటువంటి సరైన విధానంలో వేసుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా ఇంకా మీకు ఎవరికైనా సరే క్లారిటీ కావాలంటే ఇంకో వీడియో తీయడం జరుగుతుంది. అలాగే మీకు ఫోన్ చేసినా ఎవరికైనా సరే చెప్పడం కూడా జరుగుతుంది. మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎకరం వరకు చాలా మంది నాకు ఫోన్స్ కాల్ చేయడం వల్ల నేను చెప్తున్నాను. ఎకరం సాగు వరకే నేను చెప్తున్నాను. 30 నుంచి 50,000 దాకా అయితే ఖర్చు అయితే రావడం జరుగుతుంది కంపల్సరీ ఎకరానికి ఖర్చు. ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉంటే మనకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. ఉంటాం మరి.